విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తనది బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్ అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి నేను కూడా ఒక ప్రిన్సిపల్ కావాలి అనే జీవితాశయంగా పెట్టుకున్నది. ఇక్కడుండే పిల్లల్లో కూడా మీకు ఇప్పటికే సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఒక ఆశయాన్ని. చేసుకున్నారా? ఎంతమంది ఇప్పటికే ఒక గోల్ పెట్టుకొని ఏం కావాలనుకుంటా నిర్ణయించుకున్న వాళ్ళు చేలి పైకెత్తండి. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నారా? మీ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటున్నారా? మీ టీచర్స్ కూడా మాట్లాడుతున్నారా? మీ టీచర్లు అందరూ మిమ్మల్ని టీచర్లుగా అమ్మంటున్నారా? టీచర్లుగా అమ్మంటున్నారా? ఇంజనీర్లుగా అమ్మంటున్నారా? డాక్టర్లుగా అమ్మంటున్నారా? ఏమ్మా? ఓకే, అందుకే నేనేమంటానంటే ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి. ఈరోజు చాలా సంతోషం నాకు. ఇది ఒక చిన్న ఆలోచన. చాలామంది డబ్బులతోనే పని అవుతాయి అనుకుంటారు. డబ్బులు లేకుండా కూడా పెను మార్పు తీసుకురావచ్చు. అదే ముస్తాబు. ముస్తాబుకు డబ్బులు అవసరం. నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, బకెట్ ఇక్కడే ఉంది కదా, అద్దం ఇక్కడే ఉంది కదా, దువ్వెన కూడా ఇక్కడే ఉంది కదా, నెయిల్ కట్టర్ కూడా మీరు వాడుతున్నారు కదా. ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? బ్రహ్మాండం అనిపిస్తుందా లేదా? చాలా సంతోషం. ఒక వ్యక్తి ఒక కలెక్టర్గా పంపిస్తే నేనే సెలెక్ట్ చేసి ఆయన పోయిన తర్వాత ఒక ఏజెన్సీ ఏరియాలో పిల్లల్లో ఉండే పరిస్థితులు చూసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు ముస్తాబుకి. అది నా నోటీస్కి వస్తే దాన్ని నేను రాష్ట్రం అంతా అమలు చేశాను. ఇది ఒక పెను మార్పు తీసుకొస్తుంది. బ్రహ్మాండంగా మీలో ఒక నమ్మకాన్ని పెంచి సమర్థవంతమైన నాయకులుగా తయారు చేయడానికి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ యూ.